ఓకే ఓకే ప్లీజ్ శ్రీవాణి గారు పావని గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. ఎస్ సుజాత గారు ఫైనల్ కామెంట్స్ ఇవ్వండి. లేదండి టైం మోసం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ రోజు పీసీఆర్ సుజాత గారు 10 సెకండ్స్ అండి ప్లీజ్ కంక్లూడ్ అండి. సుజాత గారు మా పార్టీ చిత్తశుద్ధితోనుంది. ఇప్పుడు కాదు, ఇందాక మల్లేశ్వర్ అన్న చెప్పినట్టు మేము వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడైన రిజర్వేషన్ సాధించాలని పూర్తిగా ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం లేదు, ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాము. అన్న చెప్పినట్టుగా అఖిల పక్షాన్ని తీసుకుపోయే ప్రయత్నం మా బీసీ మంత్రి వర్యులు కూడా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినారు. మేము దీని మీద ఎలాంటిది కూడా ప్రభుత్వంలో ఉన్నా సరే మేము కొట్లాడి తీరుతాం బీసీ రిజర్వేషన్ కోసం. సరే మీరు అన్నట్లు ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించి మీరు వెళ్తామని అంటున్నారో, సరే మీ ప్రయత్నాన్ని అటు బీసీలు నమ్ముతారా? వాళ్ళు రోడ్లపైకి రాకుండా ధర్నాలు చేయకుండా మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకోకుండా మీరే రకంగా ఆపుతారో చూస్తాం. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అయితే అటు ఎన్నికలకు అభివృద్ధి ఆగుతుందనే మేము ఎన్నికలకు వెళ్తున్నామని ప్రభుత్వం అయితే క్లారిటీ ఇస్తుంది. అయినప్పటికీ అటు బీసీలు కానివ్వండి, అదేవిధంగా విపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఒకటే మాట మీద ఉన్నాయి. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు వెళ్లాలని బీసీలు కూడా అదే మాట అంటున్నాయి. మరి ఈ సమస్యని అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కొంటుంది అనేది భవిష్యత్తులో చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని అటు బీసీ సంఘాలు పట్టుపడుతున్నాయి. లేకపోతే ఎన్నికలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి. ఇక ప్రభుత్వానికి ఈ బీసీ రిజర్వేషన్ల అంశంపై చిత్తశుద్ధి లేదని అటు విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే అభివృద్ధి ఆగుతుందనే ఎన్నికలకు వెళ్తున్నామని, బీసీలకు 42% రిజర్వేషన్లను కట్టుబడి ఉన్నామని అంటుంది అటు ప్రభుత్వం. ఇంతకీ ఈ బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో జాప్యంపై ఎవరి పాత్ర ఏంటి అనేది ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ మల్లేశ్వర్ గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా ఆకుల శ్రీవాణి గారు, బీజేపీ నేత, అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ నేత పావని గౌడ్ గారు ఉన్నారు. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. ఎస్ ముందుగా మల్లేశ్వర్ గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. సో కాంగ్రెస్ సర్కారు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్లు బీసీలకు అని చెప్పి హామీ ఇచ్చి ప్రభుత్వానికి వచ్చిందో, ఆ తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందు అటు కోర్టుల నుంచి కానీ రకరకాల అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ కూడా మేము ఇస్తాము, ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం అంటున్నారు. సరే ఇవన్నీ ఇన్ని రోజులు బీసీల సపోర్ట్ ఉంది అని అనుకుంటే ఇప్పుడు బీసీలే రోడ్డు పైకి వచ్చేసి దీన్ని అడ్డుకుంటున్న పరిస్థితి. మీరు మాకు 42% ఇవ్వకపోతే మేము ఈ ఎన్నికల్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్న పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి దాపరించడానికి గల కారణాలు ఏమై ఉండే అనుకోవచ్చు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు మరి